అధికారిక పనుల మీద తాను రోడ్డుపైన ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భంలో సీఎం కాన్వాయ్ వస్తుంది కదా అని ఇతర పబ్లిక్ వాహనాలకు ఇబ్బందులు కలిగేలాగా ట్రాఫిక్ జామ్స్ అనేవి ఏర్పడడానికి సీఎం కాన్వాయ్ కోసం ఇతర వాహనాల మొత్తాన్ని కూడా ఆపివేసి ట్రాఫిక్ ఇబ్బందులను సృష్టించవద్దు, దీని మీద డీజీపీ ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి సింగిల్ లైన్ విధానాన్ని పాటించి ఎప్పటికప్పుడు ట్రాఫిక్ పరమైనటువంటి చిక్కులు అనేవి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలంటూ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులకు ఆదేశాలను జారీ చేశారు. మరి సీఎం ఇచ్చినటువంటి ఈ ఆదేశాలకు సంబంధించి తన కాన్వాయ్ వస్తుంది కదా అని ఇతర పబ్లిక్ వాహనాలను ఆపివేయొద్దు, దీని మీద అధికారులు దృష్టి సారించాలంటూ చెప్పినటువంటి మాటలకు సంబంధించి మరి పబ్లిక్ ఏమనుకుంటున్నారు, వాళ్ళ యొక్క రెస్పాన్స్ అనేది ఎలా ఉందనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. పని వెహికల్స్ని ఆపొద్దు అంటూ రేవంత్ రెడ్డి అధికారులకు చెప్తుండు. ఆ కాన్వాయ్ వస్తుందని చెప్పని వెహికల్స్ని ఆపడం వల్ల ట్రాఫిక్ అనేది ఎక్కువైపోతుంది అని చెప్పని అంటున్నారు. ఏం చెప్తారు అట్లా చెప్పడానికి సంబంధించి? వాళ్ళు ఆపుతూనే ఉన్నారు కదా, ఇప్పుడు అయితే ట్రాఫిక్ ఆపుతున్నారు, డివైడ్ చేస్తున్నారు కదా. సీఎం వచ్చినప్పుడు రోడ్ మొత్తం బంద్ చేస్తారు. ఇప్పుడు సింగిల్ లైన్ చూడండి, అట్లా ట్రాఫిక్ ఆపొద్దు అని చెప్తున్నారు. ఆయన ఏమేమి ఆపట్లేదు, వాళ్ళు ఆపుతూనే ఉన్నారు. ఏడాబా ఆయన చెప్పింది ఏమో లెక్క వస్తలేదు. అయితే ఆయన మామూలే, అది వాళ్ళు ఆయన చెప్తూనే ఉంటాడు, వీళ్ళు చేస్తూనే ఉంటారు. ముందు సీఎం కాన్వాయ్ వస్తుందంటే ట్రాఫిక్ అంతా జామ్ లేసి ఆపేసేటోళ్ళు కదా, ఇప్పుడు అట్లా చెప్పడానికి సంబంధించి ఏమంటారు ఏంటి అని? చాలా మంచి విషయం అండి అది. అంటే పబ్లిక్ ఇబ్బంది లేకుండా ఆయన ఆ విధమైన డెసిషన్ తీసుకున్న వల్ల చాలా మందికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఒకసారి ఆ కాన్వే వస్తుందంటే మినిమం 7 to 8 minutes ట్రాఫిక్ జామ్ అయిపోతుంది కంప్లీట్గా అన్ని ప్లేసెస్లో. సో ఆయన వాలంటరీగా అది చెప్పడం వల్ల పబ్లిక్ ఇట్స్ వెరీ హెల్ప్ అని నా ఉద్దేశం అండి. ఏం చెప్తారు? సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ వస్తున్నప్పుడు వెహికల్స్ ఆపొద్దు, దానివల్ల ట్రాఫిక్ అనేది ఎక్కువైపోతుంది అని చెప్తూ ఉన్నారు. అధికారులు కూడా ట్రాఫిక్ జామ్స్ ఏర్పడటానికి ఇట్లా చేయొద్దు, తన కాన్వాయ్ వస్తుందని చెప్పిండు. ఎట్లా చెప్తారు దాన్ని? ఆల్రెడీ ఏ సీఎం ఉన్నా ఎవరున్నా ట్రాఫిక్ని ఇబ్బంది పెడుతున్నారు. ట్రాఫిక్ ఇవాళ ఆయన కొత్తగా చెప్తున్నారు, వీళ్ళు ఆపుతూనే ఉంటారు. రేవంత్ రెడ్డి వద్దంటాడు, వీళ్ళు ఆపుతూ అయితే కింద వాళ్ళు అయితే ఆపాల్సిందే కదా. అసలుకి కాంగ్రెస్ ప్రభుత్వమే చాలా చండాలంగా అయింది. గరీబోని మట్టగా గరీబోని కడుపు కొడుతున్నారు. ఆటో మేము 7-8 కిలోమీటర్లు చేస్తుంటే ఏది పిరి బస్సు పెట్టిండు, ఆటో డ్రైవర్లు నెలకు 12,000 ఇస్తారంటే రూపాయలే. మొత్తానికి ఇటు ఇప్పుడైతే ఒకవైపున అధికారులకు సీఎం ఆదేశాలను ఇస్తూ ఉన్నప్పటికీ కూడా గ్రౌండ్ లెవెల్లో మాత్రం పరిస్థితి అనేది కొంత భిన్నంగా ఉంటుంది. ఖచ్చితంగా అధికారులు సీఎం కాన్వాయ్ వస్తుంది అని చెప్పగానే ఇమీడియట్గా వెహికల్స్ను ఆపేస్తూ ఉన్నారు. గతంలో కూడా ఇలాంటి ఆదేశాలను ఇచ్చిన తర్వాత కూడా గ్రౌండ్ లెవెల్లో మాత్రం అధికారులు వాహనాలను ఆపేస్తూ ఉన్నారు. దాని కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ ఇటు ఆటో వాళ్ళలు కావచ్చు, ఇతర వాహనదారులందరూ కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ వెంకట్తో రత్నకుమార్, జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి.